మామ ఈ రోజు కువైట్ లో మా ఫ్రెండ్స్ మేము ఒకటి కొనడానికి వెళ్ళాము. ఆ వస్తువు మా దగ్గర లేక చాలా రోజుల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాలాంటి బ్యాచులర్స్ కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆ వస్తువు ఏంటి, అసలు ఎందుకు కొనాలనుకుంటున్నాం మేమని. ఇక ఆ వస్తువు కొనడానికి అయితే పెద్ద షాపింగ్ మాల్ కి అయితే వచ్చాము. ఈ షాపింగ్ మాల్ లో అయితే బయట కన్నా తక్కువ రేటు ఉంటదని చెప్పారు చాలా మంది. ఇక ఆ వస్తువు కొనడానికి మా ఫ్రెండ్స్ అయితే తెగ చెక్ చేసేస్తున్నారు రేట్లు ఏది తక్కువ ఉందో అని. 2 నెలల క్రితం అయితే మేము వాడే మిక్సీ అయితే పోయింది. కువైట్ లో అయితే మా కువైటీ సార్ అయితే మాకు ఫుడ్ అయితే ఇవ్వడం మేమే ప్రిపేర్ చేసుకోవాలి. 2 నెలల నుండి సరిగ్గా టిఫిన్ చేయడం కూడా మానేసాం మిక్సీ లేక. మా ఫ్రెండ్ అయితే మిక్సీ అన్బాక్సింగ్ చేసి మరీ చూస్తున్నాడు. మనం ఒక వస్తువు కొన్నప్పుడు అయితే చూడడం తప్పేం లేదు. కువైట్ లో ఎక్కువగా అయితే మేడ్ ఇన్ చైనా ఉంటాయి. ఎక్కువ రేట్ అయినా ఇండియాలో తీసుకుందామని ఫిక్స్ అయిపోయాం. ఇక మిక్సీ అన్ని చెక్ చేసాక అంతా బానే ఉంది, కానీ తర్వాత అయితే పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇక్కడ ఏదో మిల్లర్ ఉంటే దాంట్లో నేను చూసుకుని నాకు నేనే అందంగా ఉన్నాను తెగ ఫీల్ అయిపోతున్నాను. ఈ మిక్సీ కొనడానికి వచ్చిన చిక్కు ఏంటంటే దానికి గ్యారంటీ లేదంట, వారంటీ కూడా లేదంట. బయట వేరే షాప్ లో చూసాం, కానీ ఇప్పుడు రంజాన్ కాబట్టి అందరూ సల్లీ చేసుకోవడానికి వెళ్ళారు. సల్లీ అంటే నమాజ్. వెళ్లే ముందు ఆ ఎడం చేత్తో టంగు టంగు మన సబ్స్క్రైబ్ బటన్ కొట్టేళ్ళు మా టాటా బై బాయ్.